ఐబొమ్మ సైట్ పేరు మారింది. పేరేంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాకుండా దేశవ్యాప్తంగా ఐబొమ్మ పేరు అందరికీ సుపరిచితమే. ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలను ఈ సైట్ ద్వారా ప్రజలు డౌన్లోడ్ చేసుకుని వీక్షిస్తున్నారు. థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే అవకాశం లేకుండా నిర్మాతలు చేస్తున్నారు. సినిమా విడుదలైన మొదటి 2 వారాలు టికెట్ ధరలను అత్యధికంగా పెంచుకునే వెసులుబాటును వీరు ప్రభుత్వాలను బతిమిలాడి తెచ్చుకుంటున్నారు. కేవలం టికెట్ రేట్లు మాత్రమే అయితే ఆడియన్స్ భరాయించుతారు. కానీ ఇంటర్వెల్లో స్నాక్స్ ఏమైనా తిందామా అనంటే అబోవ్ మిడిల్ క్లాస్ థియేటర్లలో కనీసం పాప్కార్న్ సైతం 50-100 పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ రేట్లను, ఈ ఖర్చులను భరించలేక తప్పదు అనుకున్న సినిమాలను మాత్రము థియేటర్లో చూస్తున్నారు. మిగతా సినిమాలని ఓటీటీ ద్వారా వీక్షించేవారు. ఓటీటీలు కూడా విపరీతమైన రీఛార్జ్ రేట్లు పెంచడం వల్ల ఐబొమ్మకు అడిక్ట్ అయ్యారు ఆడియన్స్. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఐబొమ్మలో రిలీజ్ అవుతుంది. అయితే పెట్టిన పెట్టుబడి రాగానే ఓటీటీలకు ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమ్మేసుకుంటారు నిర్మాతలు. ఆ టికెట్ ధరలు చూస్తేనే థియేటర్ వైపు కన్నెత్తి చూడడం లేదు అభిమానుల దగ్గర నుంచి మాత్రం భారీగా దోచుకుంటున్నారు. ఈ అభిమానుల కోసం వారేమైనా చేస్తున్నారా అంటే ఏమీ లేదు. వీరికి టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక వ్యక్తి థియేటర్కు వెళ్ళడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందంటూ కుటుంబాలతో కలిసి వెళ్ళాలంటే ఎంత ఖర్చు పెట్టాలో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు క్యాంటీన్లు దారుణంగా దోచేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన ప్రజలు థర్డ్ పార్టీ వెబ్సైట్లను ఆశ్రయించడం కూడా న్యాయంగానే ఉందని అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఈ వెబ్సైట్లలో ప్రధానమైంది ఐబొమ్మ. ప్రస్తుతం ఈ సైట్ తన పేరు మార్చుకుంది. బప్పం.టీవీ BAPPAM.TV అనే పేరు పెట్టుకుంది. బప్పం.టీవీ అని కొట్టగానే ఐబొమ్మ సైట్ ఓపెన్ అవుతుంది. ఐబొమ్మకు పేరు మారకముందు ఎలా ఉంటుందో పేజు ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే ఐబొమ్మ అనే పేరుకు బదులుగా బప్పం.టీవీ అనే పేరు కనపడుతుంది. హోమ్, అబౌట్, బగ్ ఆప్షన్లను ఇచ్చాడు. బప్పం అనే పేరు పసుపు రంగులో ఉంటుంది. .టీవీ అనేది తెలుపు రంగులో ఉంటుంది. అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు అందుబాటులో ఉన్నాయి. సాంకేతికంగా బాగా అభివృద్ధి చేశారు. తెలుగులో తమిళ సినిమాలు కావాలంటే తమిళ్ మూవీస్ అని టైప్ చేయగానే తెలుగు భాషలో అందుబాటులో ఉన్న తమిళ సినిమాలన్నీ కూడా విడుదలవుతున్నాయి. ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్తో ఐబొమ్మ వాడు సర్వీస్ ఇస్తున్నాడు. కొంతమంది ఐబొమ్మను బప్పం టీవీని సమర్థిస్తుంటే కొంతమంది మాత్రం ఇది క్రైమ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు.